రెండు చెంపలు వాయగొట్టింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు సంధిస్తున్నటువంటి ప్రశ్నలకి సమాధానం లేక చతికిల పడిపోయినటువంటి కూటమి. అసలు దైవత్వాన్ని రాజకీయాన్ని కలపకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేనటువంటి మీకు సుప్రీంకోర్టు చెప్పినా కూడా బుర్రలు ఎరుగుతాయో లేదో నాకైతే తెలియదు. ఏది ఏమైనా 130 కోట్ల మంది మనోభావాలతోటి మీరు ఆటలాడుకున్నటువంటి తీరు ఎవరు క్షమించలేనటువంటిది. మీరు పశ్చాత్తాపపడ్డానికి ఏమి చేసినా కూడా దేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించడు. దట్టు వెంకటేశ్వర స్వామి అసలు క్షమించడు. వడ్డీతో సహా తీసుకుంటారు మీ దగ్గర, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. 100 రోజులు ఒక పథకం ఇవ్వకుండా 49,000 కోట్ల అప్పు దేనికి చేశారు మీరు?